భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడి జరిగిన ఆత్మాహుతి దాడి హేయమైందని ఎన్టీఆర్ అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శత్రువులు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం, 20 మందికి తీవ్ర గాయాలు. దాడికి బాధ్యత ప్రకటించుకున్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్. ఆత్మాహుతి దాడి హేయమైందన్నారు ఎన్టీఆర్. జమ్మూ కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 43కు పెరిగింది. పుల్వామా జిల్లా అవంతిపోరా పట్టణం సమీపంలోని లెత్పోరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. తాజాగా ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఈ ఉగ్రవాద దాడిపై స్పందించారు. భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడి చేసి ఆత్మాహుతి దాడి నిజంగా హేయమైందని ఎన్టీఆర్ అన్నారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో 36 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలిచివేసింది. మృతుల సంఖ్య పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నాయి. అమరవీరులకు నా తరపున, తెలుగు రాష్ట్రాల తరపున సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలు భారత జాతి ఎన్నటికీ మరువదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశం యావత్తూ అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి. క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. శత్రువులు మరోవైపు కన్నెత్తి చూడకుండా చేయడంతో పాటు జవాన్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన తక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది అని ఎన్టీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. తమ కమాండర్ అదల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. స్కార్పియో కారులో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని నింపుకొని ఆదిల్ జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఒక బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి జవాన్ల బస్సు, ఉగ్రవాది కారు తునాతునకలయ్యాయి. ఉగ్రవాది అదల్తో పాటు జవాన్ల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.